రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనము ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరదు. మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు మన కొరకు చనిపోయెను. అది ఆయన ప్రేమను మనకి వెల్లడిపరుస్తూ ఉంది. క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు? మన కొరకు చనిపోయెను. అందరూ చెప్పండి. అది నేను చెప్పించాలా? మన కొరకు మానేసి